చేస్తే ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించినప్పుడు దాని మూలాల మీదన దెబ్బ కొడతాం అని ప్రకటించినప్పుడు తెలియక మాట్లాడతాడు నరేంద్ర మోడీ. తెలిసినే మాట్లాడాడు. సరిహద్దు దాటేటప్పుడు మన సైన్యం ఆ తర్వాత వాళ్ళు ఎస్కలేషన్ ప్రయత్నిస్తారని తెలియదా నరేంద్ర మోడీకి? తెలిసినే అనుమతించాడు. అలాగే తర్వాత వాళ్ళు అటాక్ చేస్తారని తెలియదా? తెలిసినే అనుమతించాడు. దానికి కూడా పరిష్కారం ఉంది. ఇక్కడ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. మనం ఉగ్రతీవ్రం మీద దాడి చేస్తే వాడేం చేస్తాడు, అప్పుడు మనం ఏం చేయాలి, అప్పుడు వాడేం చేస్తాడు, అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి. ఇది పక్కా ప్లాన్తో ఉంది. త్రివిధ దళాలకి తెలుసు, బీఎస్ఎఫ్కి తెలుసు, టిబెటన్ ఫోర్స్కి తెలుసు, మన పోలీస్ డిపార్ట్మెంట్కి అయితే చెప్పుండకపోవచ్చు, ప్రభుత్వం మొత్తానికి తెలుసు. ఇది ఒక్కరోజుతో ఆగేదని కాదని తెలుసు, కొన్ని రోజులు పడుతుందని తెలుసు. అలాగే మొదట్లో సమర్థించేటటువంటి వాళ్ళు ఆ తర్వాత నీరసం వ్యక్తం చేస్తారని తెలుసు, ఆ తర్వాత ఎక్సెక్కేలాడతారని తెలుసు, ఆ తర్వాత దేశ వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారని కూడా తెలుసు. అప్పుడేం కౌంటర్ చేయాలో కూడా ప్రిపేర్ చేసుకుంటాడు ఆయన. ఆయనకి దీనివల్ల ఏ రూపాయి ప్రయోజనం లేదు, కానీ దేశ ప్రయోజనం కోసమే చేస్తున్నాడు. భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకోవడానికి కాదు, భవిష్యత్తులో భారత్ ఎదుగుదలకు అడ్డుపడాలంటే భయపడాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన.